హాయ్ అండి. చెప్పండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అవును, చూస్తున్నాం మేడం. అందులో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నబీల్ మేడం. నబిల్. ఎందుకు నబిల్? మంచిగా ఆడుతాడు మేడం. గేమ్ పరంగా గాని ఏదైనా గాని మంచిగా అంటే నబిల్ ఇప్పుడు చీఫ్ అయ్యాడు కదా! సో, కంటిన్యూ అవుతాడంటారా? కంటిన్యూ అవుతాడు. హ్మ్. అవుతాయి. ఏ విధంగా? అంటే మంచిగా ఆడతాడు మేడం. అందరితోటి మంచిగా ఉంటాడు. అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి మంచిగా. నిఖిల్ ఎలా ఆడుతున్నాడంటారు? వాళ్ళకి చూస్తలే మేడం. ఎందుకంటే నా ఫేవరెట్ నబీల్ కాబట్టి ఆయనకే చూస్తాను. వేరేటోళ్ళతో నాకు పని లేదు. అంటే నబిల్ అని చెప్తున్నారు కదా! ఆ, నబిల్ కొంచెం తెలంగాణ స్లాంగ్‌లో ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటున్నారు. మరి గేమ్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా అది? ఏం లేదు. ఆ! అట్లాంటి ఎందుకని? ఆయన పర్ఫెక్ట్ వరంగల్ అబ్బాయి మేడం. హ్మ్. లోకల్. అంటే వరంగల్ అబ్బాయని లైక్ చేస్తున్నారా మీరు? గేమ్ పరంగా లైక్ చేస్తున్నారా? గేమ్ పరంగా చేస్తున్నా, వరంగల్ అబ్బాయి అని కూడా చేస్తున్నా మేడం. అమ్మాయిలో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? అమ్మాయిలు ఎవరంటే ఇంకో వాళ్ళ పేరేమో తెలవదు గానీ విష్ణుప్రియ, సీత, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ మేడం. విష్ణుప్రియ. ఎందుకు అవును. విష్ణుప్రియ అనుకుంటున్నారు? అందరితోటి కలిసిమెలిసి ఉంటుంది. అందరితోటి కలిసిమెలిసి. అవును మేడం. అంటే లూజ్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తుంది కదా! దానివల్ల మరి ఆమె గేమ్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమో మేడం, అదైతే ఇప్పటికైతే బాగున్నది మేడం. ఇప్పటికైతే బాగుంది. అయితే పృథ్వీని కూడా చూస్తున్నారు కదా! మరి పృథ్వీ ఎలా ఆడుతున్నాడు? గేమ్‌లో ఓడిపోయాడు. వాళ్ళకి చూస్తున్నా మేడం, కానీ నేను ఎక్కువ నబీల్కి లైక్ చేస్తా కాబట్టి ఆయనకి ఎక్కువనే చూస్తున్నా. నబిల్ పైన ఫోకస్ ఎక్కువ అంతే చేస్తున్నారు. అంతే మేడం. ఆయననే సోనియా వెళ్ళిపోయింది కదా! అవును మేడం. సో, సోనియా వెళ్ళిపోయినాక ఎలా ఉంది గేమ్స్? ఇప్పుడు బాగుంది మేడం, పర్లేదు. సోగా సాగుతుంది మంచిగా. ఆమె రీ ఎంట్రీ ఇస్తది అంటున్నారు. మరి ఇస్తే బాగుంటదా? ఇస్తే బాగుంటుంది మేడం. అందరు కలిసి మంచిగా ఆడతారు. ఆమె ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది కదా మరి బాగా. ఏమో మేడం, అదైతే తెలియదు కానీ ఇస్తే మంచిగా ఉంటుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం బయటకొచ్చేసాడు కదా! మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేసారా ఆదిత్య ఓం వెళ్ళిపోతాడని? ఎక్స్పెక్ట్ చేశారంటే గేమ్ పరంగా అయితే వెళ్ళిపోతారు అనుకున్నాను. హ్మ్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి గదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో చూసుకుంటే మనకి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. గంగవ్వ కానీ, మళ్ళీ గంగవ్వ, మెహబూబ్, హరితేజ, రోహిణి, అవినాష్, రవి ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి గదా! వాళ్ళొస్తే గేమ్ ఏమైనా చేంజ్ అవుతదంటారా? గేమ్ ఏం చేంజ్ కాదు మేడం, కానీ వాళ్ళలో ఒక ఆతృత ఉంటుంది మేడం, ఆడాలి. అప్పుడు కూడా వచ్చారు వెళ్ళిపోయారు కదా, హ్మ్. అందువల్ల ఇది ఉంటుంది. ఓకే. నైనిక గూడా ఉంది గదా! నైనిక యాస్ ఎ డాన్సర్‌గా అందరికీ తెలుసు. మరి ఇందులో ఎలా ఆడుతుంది ఇప్పుడు? బాగుంది మేడం. నైనిక కూడా బాగా ఆడుతుంది. బాగా ఆడుతుంది. ఈ అందరితో వీక్‌లో కలిసి ఎవరు ఆడుతుంది. ఎలిమినేట్ అయితారనుకుంటున్నారు? ఈ వీక్ లో ఎవరు అనేది చెప్పలేను మేడం. చూసే వరకు ఏం చెప్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నడుస్తుంది, చూస్తున్నాం. గేమ్స్ గాని, టాస్క్‌లు గాని ఎలా అనిపిస్తున్నాయి మీకు? బాగున్నాయి మేడం. బాగుంది. నాకు ఓకే. మీరు బాగా ఎంటర్‌టైన్ అవుతున్నారా మరి? అన్‌లిమిటెడ్ ఫన్ అన్నాడు అంటే గదా! అప్పటి లెక్క లేదు మేడం. ఏదో సరదాగా నడుస్తున్నట్టు ఉంది అంతే. హ్మ్. అప్పటి లెక్క టఫ్ అనిపిస్తలేదు ఏది. హ్మ్. అంతే. అంటే ఈజీ గేమ్స్ ఇస్తున్నాడంటారా బిగ్ బాస్? కామన్ అయిపోయింది మేడం. ఈజీగా అనేది ఏం లేదు. ఏదో క్యాజువల్ గా ఉందంటే ఉందన్నట్టు అంతే. అట్రాక్టివ్ గేమ్ ఇస్తుండు అందరు. హ్మ్. అంతే. అంటే ఎఫెక్టబుల్‌గా అనిపిస్తలేదా? అంత హార్డ్ గా ఏం అనిపిస్తలేదు. టాప్ 5లో ఎవరుంటారనుకుంటున్నారు? టాప్ 5 నబిల్ మేడం. థాంక్ యూ.